కొంతమంది అంటారు మీరు మాట్లాడే మాటలు ఏం బరాబర్ బాగా చెప్తా మంచిగానే మాట్లాడుతున్నాం. రేవంత్ అన్న లెక్క ఏమైనా బూతులు మాట్లాడుతున్నామా? రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే లుచ్చా, లేకపోతే పొద్దుగాల లేస్తే ఇంకా రకరకాల తొండలు ఇడుస్తాం, లేకపోతే అవులే అంటాడు రేవంత్ అన్న. రేవంత్ అన్న మాట్లాడే మాటలు లెక్క మేము మాట్లాడడం కదా. రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వయసులో పెద్ద ఆయనను పట్టుకొని తిడుతున్నాడు, ఎవరిని పడతాలని పట్టుకొని తిడుతున్నాడు. మేము అట్లా తిట్టాం, మేము అట్లా మాట్లాడడం. ముఖ్యమంత్రి రేవంత్ అన్న, నేను ప్రతి వీడియోలో రేవంత్ అన్న అని అంట, రేవంత్ అన్న అని అంటే మీరు చూడండి చాలా మంది అన్న అని అనొద్దన్న అంటారు, కానీ నాకు అలవాటు రేవంత్ అన్న అనుడు అలవాటు నాకు. మరి కేటీఆర్ ఎందుకో కేటీఆర్ అన్నానా, కేసీఆర్ ఎందుకో కేసీఆర్ అన్నానా, రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి అనొచ్చు కదా, రేవంత్ అన్నా అనే ఎందుకంట? అది మనం ఇచ్చే రెస్పెక్ట్, మన ఇంట్లో మనిషి అనుకుంటాం మనం, దాంట్లో వచ్చిన బాధ ఏమున్నది? కానీ ఫోన్ చేసి బూతులు తిడితే ఊరుకోము ఇక మేము. మీరేం కట్టలు కట్టరు భయ్, మస్తు మందిని చూసిన నేను కేసీఆర్ అనేటటువంటి వ్యక్తితోటే పోరాటం చేసేటటువంటి వ్యక్తిని నేను. మీరు ఫోన్లు చేసి ధమ్కీలు ఇస్తే కుదరదు. నేను రైతుల కోసం మాట్లాడతా, రైతుల కోసం పోరాటం చేస్తా. ఇక రైతన్నలకి అర్థం కావాలి ఇవాళ ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనేది. ఇక రేవంత్ అన్నకు సంబంధించినటువంటి ఒక వీడియో నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఈ వీడియో బాగా ట్రోల్ అవుతుందన్న. రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి రేవంత్ అన్న ఇప్పటిదాకా ఇవ్వలేదు, కానీ ఈ వీడియో ట్రోల్ అవుతుంది. ఈ వీడియో ఎట్లా ట్రోల్ అవుతుందో ఒకసారి చూడు, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ నేను చేసిన వీడియో కాదు ఇది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రూప్లలో, బీజేపీ గ్రూప్లలో తిరుగుతుంది వీడియో. సరే ప్రతిపక్షంలో చేసిరో ఏం పాడుకొని చూడు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? విన్నారు కదా. సో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతా ఉంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, కేసీఆర్ ఆ రోజు చెప్పిండు అన్న. ఏమని? కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అయిపోతుంది, రుణమాఫీ కాదు అన్నాడు రేవంత్ అన్న ఆ రోజు. రేవంత్ రెడ్డి వస్తే కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నారు. మేమేమైనా దివానగాలమా? మాకేమైనా తెలివి లేదా? ఎందుకు బంద్ అవుతుంది అని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. మరి ఇప్పుడు రైతు బంధు బంద్ అయినచ్చే కొడుతున్నది కదా, మరి ఏందన్నట్టు? ఇప్పుడు రైతు బంధు రైతు భరోసా చేసింది వీళ్ళేగా, అవు పేరు మార్చింది వీళ్ళే కదా, వీళ్ళే మార్చారు. 10,000 ఉన్నది కాస్త 15,000 చేసింది కూడా వీళ్ళే. ఎవరు పెంచమన్నారు అసలు? రైతులు అడిగిరా? రైతులు ధర్నా అడిగిరా? రోడ్డు మీద కూర్చున్నారా? మాకు ఎక్కువ కావాలని అడిగిరా? అడగలే కదా. ఏం చేయాలి? మీరే కదా చెప్తారు, ఓట్ల కోసం కమిట్మెంట్ కదా. అంతే కదా, ఓట్ల కోసం నువ్వు చేసుకున్నారా ఇదే కదా. ఇవాళ మళ్ళా డ్రామా, అన్ని ఇచ్చేసినాం, అన్ని చేసేసినాం, 9,000 కోట్లు ఎడబోయినాయి. రైతులు ఏమంటారు తెలుసా? ఇంకా 10,000 అన్న 15,000 వద్దు కానీ ఇంకా 10,000 అన్న అని అడుగుతున్నారు.